హలో గైస్, వెల్కమ్ టు జెంటిల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 5 డేస్ ప్లాన్ అనేది చూద్దాము. పక్కాగా మీరు 80+ అనేది సాధిస్తారు. అలానే మనం ఇప్పుడు చెప్పే కట్ ఆఫ్ అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఎందుకంటే రీసెంట్గా మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ యూజీ యొక్క కట్ ఆఫ్ అనేది వచ్చిందనమాట. దాన్ని బేస్ చేసుకొని అలానే వేకెన్సీస్ని బేస్ చేసుకొని మనం ఈ కట్ ఆఫ్ అనేది చెప్పబోతున్నాము. అలానే ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ అనేది కూడా బేస్ చేసుకొని ఈ కట్ ఆఫ్ అనేది తీసానమాట. కాబట్టి పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ కట్ ఆఫ్ మాత్రము. అలానే మనకి రీసెంట్గానే ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయ్యింది. దాని గురించి కూడా మాట్లాడదాం ఈ వీడియోలో. ఎవరైతే ఈ ప్లాన్ ఫాలో అవుతారో ఖచ్చితంగా మీకు 80+ అనేది ఈజీగా వస్తాయి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందర ఒక లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది అనమాట ఈ వీడియో. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి. మనం ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ మనం ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మాట్లాడినట్టయితే మనకి ప్రీవియస్గా ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎన్ని క్వశ్చన్స్ అన్నా కూడా మనకి మిక్స్డ్లోనే అడుగుతాను అనమాట. మిక్స్డ్ క్వశ్చన్స్ అడుగుతాను అనమాట. మొత్తం అంతా మనకి ఎగ్జామ్ పేపర్ అనేది ఒకసారి జనరల్ అవేర్నెస్ వస్తే ఇంకోసారి యాప్టిట్యూడ్ క్వశ్చన్ వచ్చేది. అట్లా మైండ్ సెట్ అనేది చేంజ్ చేసుకుంటూనే ఉండాలి. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే సెక్షనల్ అనేది పెట్టారనమాట. సెక్షనల్ మనకి ఉంటుంది. ఈ ఇయర్ నుంచే మనకి సెక్షనల్ ఎగ్జామ్ అనేది పెట్టారనమాట. దీనివల్ల మనకి కట్ ఆఫ్ అనేది చాలా ఇంక్రీజ్ అయిందనమాట. అసలుకి ఎందుకు ఇంక్రీజ్ అయిందని చెక్ చేసినట్టయితే ముందైతే మనకి మిక్స్డ్ క్వశ్చన్స్ ఉండేటివి కాబట్టి మైండ్ సెట్ అనేది చేంజ్ చేసుకుంటూనే ఉండాలి. కాబట్టి టైం అనేది ఎక్కువ తీసుకుంటాను, ఎక్కువ క్వశ్చన్స్ అనేటివి అటెంప్ట్ చేయలేకపోతాను అనమాట ముందు. కానీ ఇప్పుడు ఏమైందంటే సెక్షనల్ వల్ల జీకే జిఎస్ అనేటివి ఎక్కడ ఉంటాయో ప్రతి ఒక్కటి తెలుస్తుంది. కాబట్టి ఫస్ట్ అవి చేసేస్తారు, తర్వాత జిఎస్కి వెళ్తారు, దాని తర్వాత మ్యాథ్స్ రీజనింగ్కి చేస్తారనమాట. 100 క్వశ్చన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట ప్రతి ఒక్కరికి. కాబట్టి దీనివల్ల కట్ ఆఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఖచ్చితంగా కట్ ఆఫ్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది, అసలుకి ఎంత కట్ ఆఫ్ ఉంటుందో కూడా ప్రతి ఒక్కటి ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫస్ట్ మనము కట్ ఆఫ్ తెలుసుకునే ముందరకంటే ఫస్ట్ ప్లాన్ అనేది తెలుసుకోవాలన్నమాట. ఈ ప్లాన్ ఫాలో అయితే ఖచ్చితంగా మనకి 80+ ఎలా వస్తుంది అనేది ప్రతి ఒక్కటి మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఈ ప్లాన్ అనేది ఎవరికి ఎలిజిబుల్, ఎవరైతే రివిజన్ చేస్తుంటారో వాళ్ళకి మాత్రమే ఈ 5 డేస్ ప్లాన్ అనేది వర్కౌట్ అవుతుంది. ఎవరైతే 5 డేస్లో మనకి 80+ అనేటివి సాధించాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే 5 డేస్లో గ్రూప్ డి అనే ఎగ్జామ్ అనేది క్రాక్ చేయాలంటే ఖచ్చితంగా పాసిబులే కాదు అసలుకి. ఎవరైతే రివిజన్ చేస్తుంటారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది మాత్రము. ఇప్పుడు మనం 5 డేస్ ప్లాన్ అనేది చెక్ చేద్దాము వెంటనే. ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025 లాస్ట్ 5 డేస్ ప్లాన్ అనేది చెక్ చేసినట్టయితే ఫస్ట్ డేలో మ్యాథమెటిక్స్ రివిజన్ అనేది చేసేయాలి. అది కూడా హై వెయిటేజ్ టాపిక్స్ ఒకటే చేయాలన్నమాట. ఫస్ట్ బోర్డ్ మాస్ రూల్, ఎల్సిఎం, ఎస్సిఎఫ్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, పర్సెంటేజెస్ కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, ప్రతి ఒక్కటి టైమ్ అండ్ వర్క్ కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ ఉండేటివన్నీ హై వెయిటేజ్ టాపిక్సే. ఇవి మాత్రం ఎవరే కానీ మిస్ చేయొద్దండి. ఇవి అన్ని పూర్తి చేసిన తర్వాత రిమైనింగ్ చెక్ చేసుకోండి. ఇందులో ఫస్ట్ మనం ఏం చేయాలంటే రివైజ్ ఫార్ములాస్ అనేటివి 30 minutesలో రివైజ్ చేసుకోవాలి. దాని తర్వాత 30 క్వశ్చన్స్ అనేటివి టైం పెట్టుకొని 45 minutesలో సాల్వ్ చేయగలగాలన్నమాట. 30 క్వశ్చన్స్ అనేటివి అలా చేయగలుగుతున్నారా లేదా అనేది ప్రతి ఒక్కటి చెక్ చేసుకోండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేటివి 2019 నుంచి చేయాలన్నమాట. ప్రతి ఒక్కటి చేయడానికి ట్రై చేయండి. ఏవైతే హై టాపిక్స్ ఉంటాయో దాని మీదే ఎక్కువ ఫోకస్ చేయండి. దాని తర్వాత మనకి టిప్స్ వచ్చినట్టయితే ఇక్కడ చూసినట్టయితే టిప్స్ అనేటివి మెయిన్ షార్ట్ కట్స్ అనేటివి చెక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దాకా చెప్పిండే హై వెయిటేజ్ టాపిక్స్లో ఏవైతే షార్ట్ కట్స్ ఉంటాయో ప్రతి ఒక్కటి మీరు గుర్తుపెట్టుకొని అవి అప్లై చేయడానికి ట్రై చేయండి. అలా చేసి మీరు యాక్యురసీ మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టయితే మీ స్కోర్ అనేది ఖచ్చితంగా బూస్ట్ అవుతుంది. ఏవైతే లాంగ్ మెథడ్స్ ఉంటాయో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయొద్దండి. అవన్నీ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ టిప్స్ అనమాట ఇవి మాత్రం. నెక్స్ట్ డే వచ్చేసరికి మనకి రీజనింగ్ రివిజన్ అనేది చెక్ చేయాలి. ఇవైతే చాలా ఈజీగానే ఉంటాయి అనమాట. కోడింగ్, డీకోడింగ్, సిరీస్, ఆడ్ 1 అవుట్ ప్రతి ఒక్కటి ఇక్కడ ఉండేటివన్నీ చాలా హెవీ వెయిటేజ్ టాపిక్స్. కానీ డెడ్ ఈజీ టాపిక్స్ ఈజీగా మీరు చేయగలుగుతారనమాట. రీజనింగ్లో ఎన్ని మార్క్స్ ఉంటాయో అన్ని మార్క్స్ అవుట్ ఆఫ్ కొట్టచ్చు అనమాట. మీరు మాత్రము ఫస్ట్ 30 minutesలో మీరు రివైజ్ చేయాలి టాపిక్స్ అనేటివి. దాని తర్వాత మీరు 1 hourలో ప్రాక్టీస్ సెట్ అనేది ఇవ్వాలన్నమాట. దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేటివి 30 minutes చేసినా సరిపోతుంది. మీరు రీజనింగ్ చేసేటప్పుడు ఎక్కువ థింక్ చేయకూడదు అనమాట. ఓవర్ థింక్ చేసినా కూడా మీకు టైం అనేది కిల్ అయిపోతుంది. అలానే డయాగ్రామ్స్ వేయకోకుండా మీరు ఇమాజినేషన్తోనే చేయడానికి ట్రై చేయొద్దండి. డయాగ్రామ్స్ వేసినారంటే మీకు చాలా ఈజీగా అయిపోతుంది అనమాట క్వశ్చన్ అనేది. డయాగ్రామ్స్ వేసినారంటే మీకు చాలా టైం అనేది సేవ్ అయిపోతుంది. ఈజీగా సాల్వ్ చేయగలుగుతారనమాట. తక్కువ టైంలోనే ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. కాబట్టి నెక్స్ట్ డేకి వెళ్ళిపోయినట్టయితే మనకి నెక్స్ట్ డే వచ్చేసరికి జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలన్నమాట. జనరల్ సైన్స్ ఇప్పటిదాకా మీరు యాక్చువల్గా అయితే చదివేసి ఉంటారు అందరూ.
జస్ట్ రివిజన్ చేయాలన్నమాట. మెయిన్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ జస్ట్ ఏవైతే మెయిన్ టాపిక్స్ ఉంటాయో అవన్నీ ప్రతి ఒక్కటి రివిజన్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ చూసినట్టయితే ఫిజిక్స్లో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చే టాపిక్స్ అనమాట ఇవి. మోషన్ కానీ, సౌండ్ కానీ, లైట్ కానీ, హీట్ కానీ ప్రతి ఒక్క దాంట్లో వస్తాయి. కెమిస్ట్రీకి వచ్చేసరికి మెటల్స్, నాన్ మెటల్స్, యాసిడ్స్ అండ్ బేసెస్ మీద ఖచ్చితంగా అడుగుతాడు. బయాలజీకి వచ్చేసరికి హ్యూమన్ బాడీ, డిసీజెస్, న్యూట్రిషన్ మీద ఎక్కువ అడుగుతారనమాట. మనకి ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ అనేటివి లాస్ట్ 6 months వచ్చి ఉండాలన్నమాట. దాంట్లో కూడా మెయిన్గా మనకి ఇంపార్టెంట్ టాపిక్స్కి వచ్చేసరికి అపాయింట్మెంట్స్ కానీ, అవార్డ్స్, స్పోర్ట్స్ మీద ఎక్కువ అడుగుతాడనమాట. మెయిన్ ఇంపార్టెంట్ టిప్ వచ్చేసరికి మనకి ఏదైతే జనరల్ సైన్స్ ఉంటుందో అవి మెయిన్గా ఎన్సీఆర్టీ బేస్ మీద ఎక్కువ చదువుకోండి. 6th నుంచి 10th వరకు క్విక్ రివిజన్ అనేది చేయడానికి ట్రై చేయండి. నేను ఆల్రెడీ ఫ్రీ పీడిఎఫ్స్ అనేది టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేశాను ఆల్రెడీ. ఎవరైనా చెక్ చేయకుంటే వెళ్ళి వెంటనే చెక్ చేయండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కరెంట్ అఫైర్స్లో మనకి పీడిఎఫ్స్ అనేవి ఉంటాయి, అవి చెక్ చేసుకోండి 30 minutes. అవి కూడా నేను ప్రొవైడ్ చేశాను టెలిగ్రామ్ గ్రూప్లో. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి 30 minutes చేయడానికి ట్రై చేయండి అంతే. మెయిన్గా ఫ్యాక్ట్స్ అనేవి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఏవైతే కొత్త టాపిక్స్ ఉంటాయో అవన్నీ టచ్ చేయొద్దండి, ఎందుకంటే టచ్ చేసినా కూడా మనకి గుర్తుండవు. మనం Day 4కి వెళ్ళిపోయినట్టయితే ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అనేది ఇవ్వాలి. దాని తర్వాత డీప్ అనాలిసిస్ అనేది చేయాలన్నమాట. ఫస్ట్ మనం ఎగ్జామ్ రాసినంటేనే మనము అనలైజ్ చేయాలన్నమాట. ఏ క్వశ్చన్స్ అనేవి రాంగ్గా వెళ్ళాయి, ఏ కాన్సెప్ట్స్ నుంచి వెళ్ళాయి అని. దాని తర్వాత ఏవైతే వీక్ టాపిక్స్ ఉంటాయో దానిని రీఅటెంప్ట్ చేయడానికి ట్రై చేయాలి. అట్లీస్ట్ మనకి 85+ అనేది యాక్యురసీ మెయింటైన్ చేయగలగాలి. మీరు 75 నుంచి 85 క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయగలగాలన్నమాట. గోల్ అనేది అట్లా పెట్టుకోవాలి మీరు. టిప్స్ చూసినట్టయితే ఏవైతే మిస్టేక్స్ రిపీట్ చేసి ఉంటారో అవన్నీ మళ్ళీ రిపీట్ చేయకూడదు. ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసామని కాదు, ఎంత యాక్యురసీతో మనం అటెంప్ట్ చేసామనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ యాక్యురసీ అనేది ఇంప్రూవ్ చేసుకోండి. దాని తర్వాత 5th డేకి వచ్చేసరికి మనకి ఫైనల్ రివిజన్ అనేది చేయాలి. ఎగ్జామ్ మోడ్ ప్రిపరేషన్ అనమాట ఇది. ఏవైతే మీరు ఇప్పుడు దాకా చదువుకుంటారో దాని ఫార్ములాస్ అనేటివి రివిజన్ చేయాలి. దాని తర్వాత ట్రిక్స్ ఉంటాయి కదా, అవి కూడా రివిజన్ చేయాలన్నమాట. ఏవైతే హైలైట్ చేసుకుంటారో జనరల్ సైన్స్లో అవన్నీ రివైజ్ చేసుకోవాలి. ఇక్కడ ఉండే టిప్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చెక్ చేసినట్టయితే ఫస్ట్ మనము 3 round ట్రిక్ అనేది యూజ్ చేయాలన్నమాట. ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్ చేయాలి, దాని తర్వాత మీడియం చేయాలి, దాని తర్వాత టఫెస్ట్ క్వశ్చన్స్ చేయాలన్నమాట. దాని తర్వాత మీరు ఏవైతే స్టక్ అయిపోయి ఉంటారో ఎగ్జామ్స్లో ఆ క్వశ్చన్స్ అనేటివి మీరు స్కిప్ చేయాలి. ఇప్పుడు మనం కట్ ఆఫ్ చెక్ చేసినట్టయితే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి మీరు చెక్ చేసినట్టయితే 79 నుంచి 80 వరకు ఉందన్నమాట కట్ ఆఫ్ అనేది. దాని తర్వాత మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా ఏమంత తేడా ఏమీ లేదనమాట. ఎందుకంటే 3000 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి. కానీ మనకి ఆర్ఆర్బి గ్రూప్ డికి 32,000 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మనకి డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడు దాకా చెక్ చేసినట్టయితే యూఆర్కి వచ్చేసరికి కనీసం మీకు 75+ అనేది రావాలి. ఓబీసీకి వచ్చేసరికి మీకు 65+ అనేది రావాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 55+ అనేది మినిమం. ఇది నేను చెప్పేది మాత్రం మినిమం అంటే మినిమం. పీడబ్ల్యూడి వాళ్ళకి వచ్చేసరికి 50+ అనేది రావాలి. ఎవరైతే CCAA క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 45+ వస్తే చాలు, వచ్చేస్తుంది వాళ్ళకి జాబ్. ఇదన్నమాట కట్ ఆఫ్ గురించి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ రూపంలో తెలపండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. మీకు ఏ టాపిక్ అనేది తప్పుగా ఉందో ఆ టాపిక్ నేమ్ అనేది కమెంట్ రూపంలో తెలపండి. నేను ఏవైనా పీడిఎఫ్స్ ఉంటే నేను టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాను. ఇంకా ఎవరైనా లైక్ చేయకుంటే ఒకే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. జై హింద్, జై భారత్.